అందరికీ నమస్కారం. జయశంకర్ సార్ది బర్త్డే సందర్భంగా అలాగే నా బర్త్డే సందర్భంగా వచ్చిన అందరికి, ఎందుకంటే ఒక్కొక్కరు పేర్లు పెడితే అందరు పేర్లు పెట్టాను కాబట్టి నన్ను క్షమించవలసిందే కోరుతూ, ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా జనరల్ సెక్రటరీ గారికి మొట్టమొదటిగా, నా డ్రెస్ కూడా మార్చేసిన జనరల్ సెక్రటరీ గారు. నా డ్రెస్ గురించి ఫోన్ చేసి ఫోటో పెట్టినట్టు, సార్ నేను డ్రెస్ గురించి పంపించి నువ్వు ఆ డ్రెస్ వేసుకోవాలంటే, అదే ఇప్పుడు హైదరాబాద్ బాబు కర్నూలు కాదు, కర్నూలు ఎత్తుకొచ్చి అయినా నీకు డ్రెస్ వేసుకుంటా అని చెప్పిన. ఏదేమైనా ఈ అంటే నా బర్త్డే సందర్భం ఎట్లా వచ్చిందంటే, మా జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో చూస్తుంటే ఆ రోజు జయశంకర్ సార్ బర్త్డే వచ్చింది. దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ మా జిల్లా వాళ్ళు ఏంటంటే నా బర్త్డే కూడా సెలబ్రేషన్ చేసి స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి నా బర్త్డే స్టార్ట్ అయింది. అంటే దాదాపు నా బర్త్డే ఎంతంటే 15-16 వస్తుంది. దానికన్నా ముందు నా పేరు రావడానికి 1971లో నేను రాఖీ పౌర్ణమి పుట్టిన. మా నాన్నగారికి జగదీష్ చంద్రబోస్ అనే ఒక శాస్త్రవేత్త, నాకు చాలా, మా నాన్న ఎంఏ అప్పుడే చదువుకున్నాడు కాబట్టి నా పేరు జగదీశ్వర్ అని పెట్టిండు. అదే జాతకంలో కూడా వాస్తవానికి జయశంకర్ సార్ కూడా ఉన్నది కాబట్టి జయ కలవాలని కూడా పెట్టుండొచ్చు. కానీ ఇలా నేను ఆ కోవకు చెప్తున్నా లేదో కానీ మీ అందరికీ తెలియజేస్తున్నా, మా ప్రాణం ఉన్నంత వరకు, నేను సంఘంలో ఉన్నంత వరకు మన ఉద్యోగులకైతే సేవ చేస్తాం. చాలా మందికి అన్నటువంటి బాగా స్లోయింగ్ కాదు, ఒక పైలట్ నడిపేటికి ఎన్నో ఉంటాయి అక్కడ, ఎట్లా నడపాలి, కిందికి ఎట్లా పోవాలి, పైకి ఎట్లా పోవాలని. ఆ పైలట్ స్థానంలో నేనున్నా. మీరు ఆవేశంలో చాలా మంది అంటారు, మా జిఎస్ గారు కాదు కానీ ఈ జిఎస్ కూడా, సెక్రటరీ జనరల్ కూడా ఆవేశపడే. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే నేను స్టీరింగ్ మంచి కట్టుకుంటా. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇచ్చుకోడు పుచ్చుకోడు ధోరణి ఉంటుంది. మనం కూడా గత ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు వాళ్ళు తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాం, మనకు కొంచెం రాబోట్ ఎక్కువ ఉండే, వాళ్ళ కూడా మన పనుల కూడా వాళ్ళ దగ్గర ఉన్నాం. ఏ ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడైనా మనం వాళ్ళ ఆ ప్రభుత్వాలు కూడా దగ్గర ఉన్నా మనం పనులు చేసుకుంటాం. మనకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఒప్పించి మెప్పించి మనం పనులు సాధించుకుంటాం. ఒకవేళ మన కుటుంబంలో కూడా చూస్తుంటాం, మన కొడుకు అల్లరి చేసి ఇబ్బంది చేసినప్పుడు ఆ కుటుంబానికి కూడా సంతోషం, తండ్రికి సంతోషం ఉంటుంది. కానీ అల్లరి చేస్తున్నా అనకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఒక అల్లరి లెక్క ఉండేది. కాబట్టి మనం కూడా ధర్నాలు బంధువులు చేయవలసిందే, ప్రభుత్వానికి మెప్పించాల్సి అంటే చిన్నగా చేయకుండా ఎదుగుతాం. కానీ దానికన్నా ముందు మనం ఒప్పించే నేర్పరితనం ఉండాలి. ఈ ప్రభుత్వంతో కూడా మనకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అందరిగా తెలంగాణ ఉద్యమంలో వచ్చారు, అప్పుడు కూడా అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి నాకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలి. మీ అందరూ సపోర్ట్ నాకు ఉండాలి. ఏదేమైనా చాలా మంది ట్రాన్స్ఫర్స్ లో అన్ని డిపార్ట్మెంట్లు చాలా పట్టుకుపోయినాయి, కొన్ని డిపార్ట్మెంట్లో కొంచెం ఇబ్బంది అయింది. అయినా కానీ అందరినీ మళ్ళీ తీసుకొచ్చేటట్టు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఏదైనా ఏ బర్త్డే అయినా, ఈ బర్త్డే మన ఉద్యోగుల హక్కుల కోసమే ఈ బర్త్డే కార్యక్రమం పెడుతున్నాం. వీళ్ళందరూ వచ్చేసి ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ పోవాలి. ఈ బర్త్డే అని కాదు, జయశంకర్ సార్ బర్త్డే చేసినాం, ఆ రాష్ట్ర అప్పుడు కూడా చేసినాం. మరి ఈ బర్త్డే సందర్భంలో ప్రభుత్వానికి కూడా వీళ్ళంతా 100 యూనిట్ ఉన్నారు. రేపు ఏమైనా పిలిపిస్తే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం కూడా ఆలోచించే టైం వస్తుంది. కాబట్టి మీ అందరూ నన్ను పిలిచి అలా ఇంత ఆప్యాయతగా, కానీ చాలా మంది జిల్లా పేరు చేసారు, అన్న మేము జిల్లాలో చేసుకుంటామని చెప్పారు. అనాథ ఆశ్రయాలకు పోయి వాళ్ళకి పండ్లు ఫలాలు వస్తుంది. మీ అందరికీ రుణపడి ఉంటా. మీరు ఒక్క పూలదండ మాకేస్తే మీకు జీవితాంతం మా రాష్ట్ర కార్యవర్గం, మా జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు, మన ఉద్యోగులు అందరినీ కాపాడుకుంటాం. అందరు కాపాడుకున్నాం కాబట్టి అందరికీ మరొకసారి నన్ను ఆశీర్వదించి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.